హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 1, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి కరెంట్ అఫైర్, భారత కోస్ట్ గార్డ్ 50వ రైజింగ్ డే. అంటే మనకి ఇక్కడ భారత కోస్ట్ గార్డ్ దినోత్సవం 50వ దినోత్సవం జరుపుకుంటుంది ఫిబ్రవరి 1న. యాక్చువల్గా మనకి 1977లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 1న ఇండియన్ కోస్ట్ గార్డ్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇది 50వ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో మరియు తీర ప్రాంత భద్రతను పర్యవేక్షించడంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. ఓకేనండి. భారత కోస్ట్ గార్డ్ డే 50వ రైజింగ్ డే ఫిబ్రవరి 1. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ మహిళా కమిషన్ 34వ వ్యవస్థాపక దినోత్సవం. మనకి నేషనల్ ఉమెన్స్ కమిషన్ అంటే జాతీయ మహిళా కమిషన్ అనేది యాక్చువల్గా ఎప్పుడు ఏర్పడిందంటే 1990 చట్టం ప్రకారం జనవరి 31, 1992న స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ అండి. ఏది? జాతీయ మహిళా కమిషన్. అయితే దీని యొక్క థీమ్ ఏంటంటే స్వస్థ్య హీ సాక్షాత్కరణ్. ఓకేనా. 1992 జనవరి 31న ఏర్పడింది కాబట్టి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీనికి 34వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది జాతీయ మహిళా కమిషన్. అయితే ఏ చట్టం అని అడిగితే అది 1990 చట్టం ప్రకారం జనవరి 31, 92 గుర్తుపెట్టుకోండి. థీమ్ గుర్తుపెట్టుకుంటారు, స్వస్థ్యకి సాక్షాత్కరణ్. అలాగే జాతీయ మహిళా కమిషన్కి మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే జయంతి పట్నాయక్. అలాగే ప్రస్తుత చైర్మన్ ఎవరంటే విజయ్ కిషోర్ రహత్కర్. చాలా ఇంపార్టెన్స్ మనకి ఇది. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ్ కిషోర్ రహత్కర్. నెక్స్ట్ అలాగే రీసెంట్గా అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. అది ఎక్కడుందంటే మనకి రష్యాలోని సెవలోచ్ అనే ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఆ అగ్నిపర్వతం పేరు గుర్తుపెట్టుకోండి. మనకి అది ఏ ప్రాంతానికి చెందిందని అడుగుతాడు కాబట్టి రష్యాను గుర్తుపెట్టుకోండి. సెవలోచ్ అగ్నిపర్వతం ఇటీవల ఎక్కడ విస్ఫోటనం చెందిందంటే అది రష్యాలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఒక పథకం గురించి చూద్దాం. కంప్యూటర్ దీదీ కా దుకాన్ పథకం. ఇది 2026. యాక్చువల్గా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తుందండి. అందులో మొదటిగా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం చెప్పాం కాబట్టి మహిళలకు డిజిటల్ ఉపాధి స్వావలంబన అందించాలి. అయితే దానికి 18 నుంచి 29 ఏళ్ల వయసు గల డిగ్రీ, ఇంజనీర్ ఆపై ఉన్నత విద్య చదివిన యువతులకు, మహిళలకు ఈ పథకాన్ని ఎంపిక చేస్తారు. అయితే ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏపీలో గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో యూనిసెఫ్ కేంద్ర రాష్ట్ర సహకారంతో దీనిని అమలు చేయడం జరుగుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 రాష్ట్రాలతో పాటు మన ఏపీలో జరుగుతున్న ఎక్కడ దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగిందంటే గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది. ఇది మహిళలకు ఉద్దేశించిన ఒక గ్రామీణ డిజిటల్ ఉపాధి పథకం అండి ఇది. ఓకేనా. డిజిటలైజేషన్ చేయడం కోసం గ్రామీణ మహిళలను. నెక్స్ట్ వన్, అదంపూర్ ఎయిర్పోర్ట్. యాక్చువల్గా ఈ అదంపూర్ ఎయిర్పోర్ట్ జలంధర్లో అంటే మనకి పంజాబ్లో ఉంది. దీనికి గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా దీన్ని పేరు మార్పు చేశారు. గుర్తుపెట్టుకోండి, మనకి పేరు మార్పులు అనే టాపిక్ చాలా ఇంపార్టెన్స్ అండి. వివిధ దేశాలు కూడా పేరు మార్పు, పాత పేరు, కొత్త పేరు, అలాగే రైల్వే స్టేషన్స్ కానీ అలాగే విమానాశ్రయాలు కానీ ఇలాంటివన్నీ కూడా పేరు మార్పులు అనే టాపిక్లో మనం చెప్తాం ఆల్రెడీ. ఆ టాపిక్ కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, అదంపూర్ ఎయిర్పోర్ట్ పంజాబ్కు చెందింది. ఇది పంజాబ్లోని జలంధర్లో ఉంది. అయితే దీనికి గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా దీన్ని పేరు మార్చనున్నారు. రవిదాస్ గురూజీ యొక్క 649వ జయంతి కారణంగా అదంపూర్ ఎయిర్పోర్ట్కి ఏ పేరు మార్చున్నారు? రవిదాస్ మహారాజ్ జీ. నెక్స్ట్, వివాహ సమస్యలపై సలహాలనిచ్చే చాట్బోట్ న్యాయసేతు. ఏఐ చాట్బోట్ అండి. వివాహ సమస్యలపై సలహాలు ఇస్తుంది ఈ ఏఐ చాట్బోట్. దాని పేరు ఏంటంటే న్యాయసేతు. ఇది మనకి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వర్యులు జనవరి 1న ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి వాట్సాప్లో దాని పేరు ఎలా ఉంటుందంటే టెలీలా అని పేరుతో ఉంటుంది. టెలీలా. అయితే
దీని సేవలు పొందాలంటే మనకి పలానా నెంబర్ ఉంటుందండి 721777 మనకి ఈ నెంబర్ అవసరం లేకపోయినా ఈ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాట్ బోట్ ఎంపిక వస్తుంది మనకి. ఇప్పుడు ఎలాగో మిత్ర సేవ మనకి ఏపీకి సంబంధించి ఉన్నాయో అలా ఆ విధంగా అనమాట. వివాహ సమస్యలపై సలహాలు ఇచ్చే ఒక చాట్ బోర్డ్, దాని పేరు గుర్తుపెట్టుకోండి. ఈ న్యాయ సేతు దేనికి సంబంధించిందని అడుగుతాడండి. వివాహ సమస్యలపై సలహాలు ఇచ్చే ఒక ఏఐ చాట్ బోర్డ్, అది చాలు మనకి. నెక్స్ట్ ఏఐ ఆధారిత జననీ మిత్ర యాప్ అండి. ఇది పౌష్టికాహారంపై నిరంతర పర్యవేక్షిస్తుంది. గర్భిణీలు రోజు తాము తినే ఆహారాన్ని ఫోటో తీసి ఈ జననీ మిత్ర యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే అందులో ఏ మేరకు పోషకాలు ఉన్నాయనేది ఏఐ అనేది అంచనా వేస్తుంది. దాన్ని బట్టి ఆ పోషకాలు ఉన్నాయా లేదని దాన్ని బట్టి ఇది గవర్నమెంట్కి తెలియజేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏవైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనిని ఏర్పాటు చేసింది ఎవరంటే ఏఐజీ హాస్పిటల్ వారు హైదరాబాద్, అలాగే ఐఐటి హైదరాబాద్ వాళ్ళు, ఐఐటి ఢిల్లీ, అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరైన పౌష్టికాహారం అందించాలి గర్భిణీ స్త్రీలకు. తెలుగు రాష్ట్రాల త్వరలో దీనిని అందుబాటులోకి తేవనున్నారు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఐసిడిఎస్ మనకి 1975 ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో బాల సంజీవిని పేరుతో సమతుల ఆహారం అనేది సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏఐ చాట్ బోర్డ్, ఈ ఏఐ ఆధారిత జననీ మిత్ర యాప్ అనేది దేనికంటే పౌష్టికాహారంపై నిరంతర పర్యవేక్షణ చేస్తుంది. మనం ఈ సింగిల్ లైన్ తెలుసుకుంటే చాలండి. ఇందాక మనం చెప్పినట్టు న్యాయ సేతు కానీ అలాగే జననీ మిత్ర యాప్ దేనికి సంబంధించిందని అడుగుతాడు. సో ఇలాంటివన్నీ మనం డైరెక్ట్ బిట్స్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇటీవల మనకి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చనిపోయారు కాబట్టి అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వాళ్ళ మిస్సెస్ సునేత్ర పవర్ గారు అక్కడ మనకి పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈవిడ ఏ పార్టీకి చెందినవారంటే ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర తొలి మహిళా చీఫ్ మినిస్టర్గా సునేత్ర పవర్ అండి. నెక్స్ట్ చూద్దాం. చిత్తూరు గిన్నీస్ రికార్డ్ అండి. ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి గిన్నీస్ రికార్డు? నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి 31 ఫిబ్రవరి 1వ తేదీన చిత్తూరు కుప్పంలోని ఆయన నియోజకవర్గం 5555 విద్యుత్ సైకిళ్లను పంపిణీ చేసి 24 గంటల్లో అతిపెద్ద విద్యుత్ సైకిల్ పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. అది గిన్నీస్ రికార్డులకి ఎక్కిందండి, గుర్తుపెట్టుకోండి. చిత్తూరు కుప్పం నియోజకవర్గం నాయుడు గారి నియోజకవర్గం అనమాట, కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి చూస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విన్నర్. మనం మిక్స్డ్ డబుల్స్ ఆల్రెడీ చూసాం నిన్న. ఈరోజు ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విన్నర్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ ఈ వింబుల్డన్స్ కానీ ఈ టోటల్ టాపిక్ అనేది మీకు 2025-26కి సంబంధించి టోటల్గా మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వీడియో చేయడం జరుగుతుందండి. అయితే విన్నర్ ఎవరంటే ఎలైనా రైబాకినా, కజకిస్తాన్ అండి. ఫస్ట్ ఆస్ట్రేలియన్ టైటిల్ గెలిచింది ఈవిడ ఎలైనా రైబాకినా, కజకిస్తాన్, గుర్తుపెట్టుకోండి. అయితే గతంలో వింబుల్డన్ గెలిచింది. ఇది రెండవ టైటిల్ టోటల్గా చూసుకుంటే. ఆస్ట్రేలియా ఓపెన్ పరంగా చూసుకుంటే మొదటి టైటిల్ ఈవిడికి. అయితే ప్రపంచ నెంబర్ 1 అలీనా సబలెంకా, బెలారస్ చెందిన వ్యక్తి ఆవిడపైనే విజేతగా నిలిచింది. సో రన్నర్ ఎవరంటే ఇక్కడ అలీనా సబలెంకా, విన్నర్ ఎవరంటే ఎలైనా రైబాకినా, గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ అండి, కేంద్ర బడ్జెట్ను వరుసగా 9వసారి ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారండి. దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రణబ్ ముఖర్జీ గారి రికార్డుని ఈవిడ అధిగమించనున్నారు. అయితే టోటల్గా కేంద్ర బడ్జెట్ను అధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఆర్థిక మంత్రి ఎవరంటే మొరార్జీ దేశాయ్ అండి, గుర్తుపెట్టుకోండి. కేంద్ర బడ్జెట్ను అధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డులో ఉంటే 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా పి చిదంబరం గారు ఉన్నారు 2వ స్థానంలో. అలాగే సమంగా తొలిసారిగా 9 సార్లు ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు నిలిచారు. అయితే 3వ వ్యక్తిగా ప్రణబ్ ముఖర్జీ 8 టైమ్స్ అండి. అయితే తాజాగా చిదంబరం రికార్డును నిర్మలా సీతారామన్ గారు సమం చేస్తున్నారు. అయితే వరుసపరంగా చూసుకుంటే అధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాత్రం నిర్మలా సీతారామన్ గారే టాప్లో ఉన్నారు. టోటల్గా చూసుకుంటే మొరార్జీ దేశాయ్ 10, అలా కాకుండా వరుసగా అధికసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చూసుకుంటే మనకి నిర్మలా సీతారామన్ గారే టాప్లో ఉన్నారు. ఎన్నిసార్లు అంటే 9వసారి. ఆదివారం మొట్టమొదటిగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అయితే మొరార్జీ దేశాయ్ దీని పరంగా చూసుకుంటే వరుసగా 6 సార్లు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వరుస పరంగా చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు 9 సార్లు టాప్లో ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ వన్